ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన సమస్య, మన ఇంటి సమస్య. భారతదేశం మన ఇల్లు, మన ఇంటి సమస్య ఇది. మన ఇంట్లో అందరం కలిసికట్టుగా ఉంటేనే ఖచ్చితంగా ఇలాంటి ఉపద్రవాన్ని తట్టుకోగలం, నిలబడగలం, పోరాడగలం. మరి అలాంటి ఉపద్రవాల నుంచి మనం ఎలా పోరాడాలి, ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ఉంటే మునుముందు ఎలాంటి విజయాలు సాధిస్తాం, ఈ విషయాలన్నీ పివి రెడ్డి సార్ చెప్తారు. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్, ఇది ఒకళ్ళకి మాత్రమే సంబంధించింది అని ఇంకా భారతదేశంలో కొంతమంది అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ భారతదేశం అనేది మన ఇల్లు, మన పుట్టినిల్లు, మన భారతదేశం ఇది. భారతీయులందరూ ఒకటే కదా. ఈ సందర్భంలో నువ్వు నేను అన్న తేడా, మేము అన్న తేడా, మనం అనే దాంట్లో నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా ఈ డిఫరెన్స్ మాటలు ఇలాంటివి రావటం మీరు ఎలా తీసుకుంటారు? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? ఫ్యూచర్లో కలిసికట్టుగా ఉంటే జరిగే అద్భుత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ వేశారు మేడం. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు నమస్కారం చెప్తున్నా మేడం. నేను చెప్పే ప్రతి ప్రోగ్రాం కూడా నేను నా దివ్య దృష్టితో మాత్రం చెప్తున్నా. ప్లస్ ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్లో మన భూగోళంలో ఉన్న ప్రపంచంలో 193 దేశాలలో యాక్చువల్గా ప్రతి మానవుడు భగవంతుడు ఏదో రూపంలో ఉన్నాడు. మతాలకు కులాలకు అతీతంగా అన్ని రూపాల్లో ఉన్నది భగవంతుడే. భగవంతుడు విశ్వానికి ఒకడే మేడం. ఈ అనంత విశ్వానికి భగవంతుడు ఒక్కడే. మరి సర్వ మతాల్లో ఉన్నది ఒక్కొక్క మతానికి ఎవరి మతంలో వాళ్ళకి మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటున్నారు. అది సహజ ధర్మం, అది సత్యం, అది 100 మార్కులు పడతాయి ఎవరికి, ఏ మతానికి వాళ్ళు. కానీ ప్రపంచంలో ఉన్న ఈ విశ్వానికి అధిపతి ఎవరన్నది నేను ఇప్పుడు మీకు సాక్షాత్ మీరు వేసిన క్వశ్చన్ నేను ప్రూవ్ చేస్తా. ఈ ప్రపంచంలో మీరు చూడండి, ప్రాంతాల వైజ్గా, దేశాల వైజ్గా ఎన్నో కులాలు, మతాలు ఆవిర్భవించినాయి. కారణము సృష్టి బ్యాలెన్సింగ్ కొరకు, మానవుని మనుగడ కొరకు సృష్టించింది ఆ భగవంతుడే కదా. మానవుడు ఇది రూపొందించలే. సర్వమతాల సృష్టి, సర్వమతాల దేవుని సృష్టి విశ్వరూపంలో ఉన్నది భగవంతుడే, అంతే కదా. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే భగవంతుడు ఈ అనంత విశ్వానికి ఒకడే. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా ఒకడే అని ప్రూవ్ చేయడానికి ఒకటే సింపుల్గా, ఇప్పుడు మన సూర్యుడైతే ఒకడే కదా మేడం, సూర్యచంద్రులు అయితే ఒకటే కదా, సూర్యుడు ఒకటే కదా. ఒక దేశానికి ఒక సూర్యుడు లేడు కదా. మన ప్రపంచంలో అన్ని దేశాలకు ఒకటే సూర్యుడు, సూర్య భగవానుడు ఒకడే. మరి దేవతలు ఒక్కొక్క మతానికి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటే మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు ఉండాలి. మళ్ళా ఉదాహరణ చెప్తున్నాను నేను, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు ఉండాలి. అది ఎవరి మతానికి వాళ్ళు ఇప్పుడు నీ తండ్రి నీకు గొప్ప, నా తండ్రి నాకే గొప్ప అంటే మనము దేవునికైతే నమ్ముకున్నామో వాళ్ళు సంపూర్ణంగా మా దేవుడు గొప్ప అనేది వాళ్ళకు 100% మార్కులు పడతాయి. అది తప్పనట్లేదు. కానీ నా దివ్య దృష్టితో చెప్తున్నా, ఈ ప్రపంచంకి విశ్వానికి ఒకే ఒక దేవుడు కదా. ప్రపంచంలో ఏ దేశంలో అసలు సృష్టికర్త ఉన్నాడు? ఈ 103 దేశాలలో, నాట్ ఓన్లీ 103 దేశాలు, ఈ విశ్వములనే, ఈ విశ్వంలో సృష్టికర్త, విశ్వానికి ఈ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అంతే, మొత్తం టోటల్గా సృష్టించి అంతమొందించేది కూడా, ఈ సర్వ మతాల్లో విశ్వరూపంలో జన్మించింది కూడా ఒకే ఒకడు మన భారతదేశంలో ఉన్న మన హిందూ ధర్మం పాటించే ఆ విష్ణుమూర్తి ఒక్కడే మేడం. ఓకే, నేను ఇది కూడా మీకు ప్రూవ్ చేయబోతున్నా. ఇది సైంటిఫిక్గా ఏదో అబ్రకదబ్ర మాయాజాలంతో మా మతం గొప్పది, మా దేవుడు గొప్పది అని ఇతర వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా నేను సైంటిఫిక్ ఆధారాలతో సహా చెప్పుతున్నా. అంటే ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఏ మతంలో ఆవిర్భవించిన దేవుడు ఆ మతం గొప్ప అని చెప్పుకోవడం 100 మార్కులు పడతాయి. కానీ విశ్వానికి ఒకే ఒక దేవుడు, ఫస్ట్ ఆ దేవుడు ఎవరు అనేది అంటే మన భారతదేశంలో ఉన్న హిందువులు మొక్కే దేవుడు, అసలు ఈ విశ్వానికి సృష్టికర్త ఒకే ఒకడు విష్ణుమూర్తి. అయితే నేను మీకు ఇది ప్రూవ్ చేస్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ప్రపంచంలో మీరు చూడండి,
మొత్తం 193 దేశాలలో అన్ని ప్రాంతాలలో ఒక్కొక్క మతానికి అడగండి, ఏ మతానికి ఆ మతమే గొప్ప అంటారు, ఏ మతానికి ఆ మతమే గొప్ప అంటారు. ఇంకో మతం దేవుని మొక్కరు వాళ్ళు. మీరు సర్వే చేయండి మొత్తం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏ మతానికి ఎగ్జాంపుల్గా మన ఇండియానే చూసుకోండి. మన ఇండియా చూసుకుంటే మొత్తం ప్రపంచం తిరిగినట్టే. ప్రపంచంలో ఉన్న సర్వ మతస్థులు మన ఇండియాలో ఉన్నారు, సర్వ దేవతలు మన ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మన చుట్టూ ఆధారంలో ఉన్న సర్వ మతాలు కూడా మా దేవుడే గొప్ప అంటారు వాళ్ళు. కానీ ఒక్క మన హిందువు మాత్రము సర్వ దేవతల మొక్కుతారు. మీరు చూడండి, సర్వ దేవతల మొక్కుతారు. భగవంతుని దృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణజీవి నా సృష్టే, జన్మించిన ప్రతి మానవుడు ప్రతి ప్రాణజీవి నా అనుగ్రహాన్ని మొక్కేది ఎవరు? విష్ణుమూర్తి ఒక్కడే. విష్ణుమూర్తి నామాలు వేరంటారా? ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పేదండి ఇందులో అర్థం ఇప్పుడే వస్తుంది అర్థం. విష్ణుమూర్తే విశ్వానికి అధిపతి అయినప్పుడు, విష్ణుమూర్తి సర్వ మతాలను సృష్టించినప్పుడు సర్వ మతాలు ఒకడే అని ఎవరు అంటున్నారు? ఒక హిందువు తప్ప. సర్వ మతాలు ఒక్కటే, సర్వ మతాల్లో ఉన్న దేవుడు. మనం ప్రతి దేవునికి ఎక్కడ అవపడితే మోగుతాం, మనం ప్రతి గుళ్ళే పోతాం. మనం చూడండి, నాటు మన హిందూ మనం చూడండి, ఏ దేవుడు అవపడితే ఆ దేవుని దగ్గర పోతాం మనం. ఏ దేవుడు కించపరచం మనం. ప్రతి మన హిందూ ధర్మం ఏం చెప్తుంది? ప్రతి కులాలకు అతీతంగా సర్వ మతాలను మనము దీవిస్తాం. ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపాన్ని మొక్కుతాం మనం. కానీ ఇతర మతస్థులు మాత్రం వాళ్ళ మతం వాళ్ళే గొప్ప, ఇతరు వాళ్ళంతా రాక్షసులను భావిస్తారు. కానీ ఒక హిందువు మాత్రము మీరు చూడండి, సర్వ మతాలు ఒకటే, అన్ని దేవతలు, కోటి దేవతలు ఒకటే, ఆల్ ఇన్ వన్ ఇన్ హాల్ అనే మతం ఏంటిది? హిందూ మతం. ఈ పదం ఎవరు మాట్లాడతారు? సృష్టికర్త ఒకటే దీవిస్తాడు. సృష్టికర్త ఈ విశ్వానికి ఒకడే. ఆ సృష్టికర్త ఎవరు? మన హిందూ మతంలో ఉన్న దేవుడు విష్ణుమూర్తి. మరి అంటే ఇక్కడ మాట్లాడే సందర్భం కాకపోయినా ఒకటి చెప్పండి సార్. కొంతమంది మన హిందువులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, అనవసరంగా పక్కన వాళ్ళని కించపరిచేలా మాట్లాడటం చేస్తున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా అలాంటి వీడియోస్ బయటికి రావటం, వేరే మతాలు మళ్ళీ మన మతం మీద పడిపోవటం, హిందుత్వం మీద పడిపోవడం, ఇలా రకరకాల గొడవలుగా కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పర్టికులర్ వీడియోస్ కానీ అలాంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అండి? మేడం, ఇప్పుడు అనేది ఏంటంటే, మీరు లాస్ట్ ఒక 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోండి. ఏ పొలిటికల్ లీడరు భగవంతుడిని యూజ్ చేసి భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని మతాలకు అతీతంగా సర్వ మతాలు ఒకటే, సర్వ దేవతలు ఒకటే, సర్వ మానవుడు ఒకటే అని ప్రతి మానవుని విశ్వరూపం భగవంతుని రూపమని ప్రతి మనిషిని కూడా మనం ఒక దేవుడని భావించి, అసలు మనకు అప్పుడు ఈ అగ్రిమెంట్ పేపర్లు కానీ ఈ బాండ్ పేపర్స్ కానీ ఇవి ఏ పేపర్ లేవు. అప్పుడు కట్టెబుల్ల పెట్టుకునేది, అది దైవ సాక్షిగా ఇది నీకు ఇస్తున్నా, కోట్ల ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యేది అప్పుడు అటు ఇటు. విన్నారా మీరు? ఇప్పుడు యాక్చువల్గా చరిత్ర చూసుకుంటే మీరు చూడండి, బ్యాక్ మీరు 60, 70, 100 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోండి. ఈ అగ్రిమెంట్ పేపర్లు, ఈ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్స్, ఇవి చెక్స్, అవి ఇవన్నీ ఇవి లేవు అప్పుడు. అంటే అప్పుడు అవి లేవు అంటే దానికి కారణం ఏంటి అంటే మాటకి మనిషికి అంత విలువ ఉండేది. అప్పుడు నేను ఏమంటున్నా అంటే, జన్మించిన ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపమే అని భావించిన అది ఆ రోజులు. మీరు చూడండి, సర్వ మతాలు ప్రతి ఏ మతాలకైనా, నా చిన్ననాడు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ కులాలకు అతీతంగా కూడా మేము అందరికి పోయి ఆ పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దనాన్న, మామ అది ఇదని ఊరంతా వరుసలు పెట్టి మనం మొత్తం పిలుచుకొని జీవించడం సంతోషంగా. ఇప్పుడు చూడండి, నాడు మనము దైవలోకంలో ఉన్నాం, భగవంతుని పరిపాలన ఉన్నాం నాడు. నేడు ఎప్పుడు ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? రాక్షస లోకంలో ఉన్నాం. మీరు నాటికి నేటికి తేడా ఎంత చూడండి. నాడు ప్రతి మనిషిని దేవుని చూసిండు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి మనిషి రాక్షసుని చూస్తుండు. అంటే దాని అర్థం మీరు అడిగిన దానికి ఏంటంటే, యాక్షన్ రియాక్షన్కు ఈ ఆన్సర్ వస్తుంది హిందువులలో తప్ప ఒరిజినల్గా. ఇప్పుడు మీరు చూడండి, మన మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మోడీ గారు జన్మించిన ప్రతి ప్రాణజీవి, జన్మించిన మన భారతదేశంలో మానవుడు కాకుండా ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి పౌరుడు కూడా దైవానుగ్రహాన్ని భావించే వ్యక్తి మోడీ గారు. మోడీ గారు టార్గెట్ ఏంటిది? అక్కడ
శత్రువుని ఒక్కరినే అంతం చేస్తుండే తప్ప పాకిస్తాన్లో ఉన్న ఒక పౌరుడు కూడా జావద్దన్న సంకల్పంతో ఉన్నాడు ఆయన. ఆత్మకు శత్రువు కాడు, ఆత్మ పరమాత్మ. మోడీ గారు అంతరాత్మ పరమాత్మ విష్ణు స్వరూపం. మీరు చూడండి, ఇది 100% సత్యమాడ. ఏ పౌరుని కూడా సాధారణ వ్యక్తిని కులాల అతీత ఏ కులాలకు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అంటే ప్రతి ముస్లిం చంపాలన్న సంకల్పం అన్నది 100% తప్పు. ఆయనే ముస్లింలలో ప్రతి అందులో ఉన్న ఒక శత్రువులను జయించడానికి పోరాటం చేస్తున్నాడు తప్ప ఆడ మొత్తం కంట్రీలో ఉన్న ప్రజలను చంపడానికి ఆయన ఆత్మ పరమాత్మ విశ్వరూపం, అది విష్ణు స్వరూపం. భగవంతుడు ప్రతి మానవుని సృష్టి, ఆయన భగవంతుని విశ్వరూపం. ఒక శత్రువుని జయించుడు, ఒక అంతకుని జయిస్తాడు తప్ప, హతమారుస్తాడు తప్ప ఆడ సామాన్య పౌరునికి మాత్రం కీడు చేసే వ్యక్తి కాదు. ఆయన భగవంతుని విశ్వరూపము. మీరు చూడండి, భవిష్యత్తులో ఒక్క పాకిస్తాన్లో పౌరుడు కాదు, మన ఇండియాలో ఉన్న జన్మించిన ప్రతి కులాలకు అతీతంగా ఉన్న జన్మించిన ప్రతి పౌరుడు కూడా అది నా బిడ్డలే అని భావించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక మోడీ గారు తప్ప ఎవరు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ కులాలకు అతీతంగా, వాళ్ళ ప్రాంతాలకు అతీతంగా నావోడు నాదే, నావలు నా దేశస్తులు అని అంటారు తప్ప మోడీ గారు ఈ భూలోకంలో జన్మించిన ప్రతి పౌరుడు కూడా దైవ స్వరూపం అనే భావించే వ్యక్తి. కానీ ఈ జనన మరణ రహస్యంలో భగవంతుడు సృష్టించిన అద్భుత రహస్యం ఏంటంటే, జనన మరణంలో జరిగే కొన్ని పరిణామాలు భగవంతుడు సృష్టించింది ఈ నాటకం, ఈ యుద్ధ పోరాటం. అందులో భగవంతుడు విశ్వరూపంలో ఈ జనన మరణం తప్పదు. ఇది భగవంతుడి సృష్టి, ఈ నాటకం, ఈ యుద్ధ పోరాటం. సాక్షాత్ భగవంతుడే పోరాటం చేస్తున్న భారతదేశంలో ఉన్న స్థానం ఇప్పుడు మీరు చూడండి. మీరు జరగబోయే పరిణామాలు కూడా అదే. నేను ఉత్తగా అంటలేను, ఆయన తన చేతిలో ఇప్పుడు మనకు భారతదేశంలో మీరు చూడండి, సృష్టి ఏర్పడినప్పుడే భారతదేశము భగవంతుని దేశం. భారతదేశము భగవంతుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే భారతదేశం ఒక కొడుకు లాంటిది. ఇప్పుడు మీరు చూడండి, అవతారాలలో యాక్చువల్గా భగవంతుని విశ్వరూపం భారతదేశం ప్రపంచంలో, ఇతరాలంతా మొత్తం విశ్వరూపం. ఈ 193 దేశాలలో ప్రత్యక్ష దైవము భారతదేశం ప్రపంచ పటాలలో. మీరు చూడండి, అదే ఇప్పుడు మనకు ప్రూఫ్ కాపోతుంది ఈ యుద్ధంలో. ఇప్పుడు నాట్ పాకిస్తాన్, ఇండియా, ప్రపంచంలో ఉన్న దేశాలకు ఇది ఒక గుణపాఠంగా సాక్షాత్తు భారతదేశము అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడని అందరూ 2 చేతులెచ్చి దండం పెట్టే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి భారతదేశానికి, మోడీ గారికి. భగవంతుడు ఇప్పుడు చూడండి, మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఇందులో ఆన్సరు కులాలకు అతీతంగా ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక కులాన్ని అంతం చేయాలన్న మనోసంకల్పం 100% అది తప్పు. మన ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే ఛాలెంజ్ చేసినారో వాళ్ళను అంతమొందించడానికి కాల నిర్ణయంలో భగవంతుడు విశ్వరూపంలో ఒక రాక్షసుని అవతారం ఎత్తి వాళ్ళ భగవంతుడే వాళ్ళని హతమారుస్తుండు. వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు మేడం ఆడ. ఓకే, ఇప్పుడు మనకు పవర్ ఉందని, మనకు శక్తి ఉందని వాళ్ళ మీద పోరాటం చేయట్లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశము పునాది ఫౌండేషన్, మన భారతదేశ ప్రజల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కొరకు వాళ్ళు ప్రాణత్యాగం చేసి పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని కాపాడుతున్నారు ప్రపంచ దేశాలు. ఇప్పుడు భారతదేశం నష్టం చేస్తాను కాదు, ప్రపంచ దేశంలో ఏకైక భారతదేశము హిందూ దేశము భగవంతుడు పరిపాలిస్తున్నది ప్రూవ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ప్రాణత్యాగం చేసి ఈ యుద్ధ పోరాటం చేసి భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా మారుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. రైట్. సో ఒక విషయం చెప్పండి సార్, అంటే ఈ మొత్తం యుద్ధం వెనకాల, యుద్ధం జరిగిపోయింది, అంతా అయిపోయింది, భారతదేశం గెలుస్తుంది 100%, అందరూ నమ్మేదే, అందరూ పూజించేదే 100% గెలవాలి అనుకుని ఖచ్చితంగా గెలుస్తుంది. గెలిచాక కొంతమంది మాటలు ఏమిటి అంటే, ఏదైతే పాకిస్తాన్కి సపోర్టెడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి భారతదేశానికి వచ్చేది లైక్ పెట్రోల్ కానీ, అలాంటివి, బంగారం కానీ, ఇలాంటివన్నీ కూడా బీభత్సంగా రేట్లు పెరిగిపోతాయని, మనకి కొనటానికి వాడుకోవడానికి ఉండే సందర్భం, కరువు అనేది వచ్చేస్తుంది, ఈ యుద్ధం వెనకాల అలాంటి రహస్యాలు దాగున్నాయని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి భారతదేశానికి వస్తుందంటారా? కరువు కాటకాలు కానీ, భారతదేశంకి వచ్చే అన్ని బయట నుంచి వచ్చేవి, ముఖ్యంగా పెట్రోల్ ఇలాంటివి అన్నీ ఆగిపోవటం,
భారతదేశం ఏం చేయాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో మిగిలిపోవటం, అలాంటి సందర్భం అనేది అసలు వస్తుందంటారా భారతదేశానికి? ఇది 100% ఊహజనితము, 100% తప్పు మేడం ఇది. ఓకే, నేను ఒకటి మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దేనికైనా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం, నా మాట ఫెయిల్ అయితే. మీరు చూడండి, ఇప్పుడు భారతదేశానికి నాట్ ఓన్లీ పాకిస్తాన్లో ఉన్న 90% సామాన్య ప్రజలు కూడా మన ఇండియాను ఒక కన్నతల్లిగా, ఒక కన్నతండ్రిగా భావించే వాళ్ళ అంతరాత్మ గురించి చెప్తున్నాను నేను. ఒక మానవ శక్తిలో పోరాటం జరుగుతుంది, ఒక ఆత్మశక్తి భగవంతుని విశ్వరూపం, ఆత్మ పరమాత్మ. మీరు చూడండి, ఒక ఆత్మశక్తితో భారతదేశం కొట్లాడుతుంది, మానవ శక్తితో, ఒక మానవ దేవంతో, మనలో నేనే మానవుని గర్వంతో కొట్లాడుతుంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు. భారతదేశంలో ఉన్న ప్రతి జవాను, అంటే ఎగ్జాంపుల్గా మన మోడీ గారు ఆత్మశక్తితో కొట్లాడుతుంది మేడం. ఆయన ఒక పౌరునికి ఒక దేహంతో, ఒక మానవ శక్తితో కాదు, మానవ శక్తితో. మానవుడు ఆలోచన చేస్తే మనిషి మన దేహం చెప్పినట్టు మనం వినకూడదు, మనలో ఉన్న అంతరాత్మ చెప్పినట్టు వినాలా. అంతరాత్మ ప్రతి ప్రాణవుడు మీరు భగవంతుని అనుగ్రహమే, నేను భగవంతుని అనుగ్రహమే చెప్తుంది. మన మనోశక్తి ఏం చెప్తుంది? నువ్వు వేరు, నేను వేరు, నేను చంపానని ఆశ నేను తీసుకోవాలంటుంది మానవశక్తి. కానీ పరమాత్మ ఏం చెప్తుంది? ప్రతి ప్రాణజీవి పరమాత్మ విశ్వరూపమే, ప్రతి ప్రాణజీవిని రక్షించు అని చెప్తుంది ఆత్మ. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆత్మ చెప్పినట్టు వింటుండు, తప్పు చేయడు, మరణానికి సిద్ధపడతాడు కానీ తప్పు చేయడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, నాటి ప్రజలు అందరూ అనకూడదు పాపము, ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవపడేది మానవ శక్తి, వాళ్ళ దేహం చెప్పినట్టు వింటుండు, వాళ్ళలో ఉన్న అంతరాత్మకు విరుద్ధంగా అవుతుంది. మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకమైన పర్వాలేదు, తనలో ఉన్న ఆత్మకు వ్యతిరేకం కాకూడదు. ప్రతి పౌరుడు తనలో ఉన్న ఆత్మకు పౌరుడైతే తన దేహాన్ని అంతమయ్యేంత వరకు కూడా తను వెంటాడు చంపేస్తుంది ఆత్మ. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు మీ మాటలతో కానివ్వండి, యావత్ భారతదేశం కానివ్వండి, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి సపోర్ట్ చేసే దేశాలు కానివ్వండి, అన్నీ కూడా 100% దీన్ని ఏకీభవిస్తాయి. మిగిలిన వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఈ యుద్ధానికి కొంతమంది పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాటి నుంచి వచ్చే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి నిలిచిపోతాయి, దానివల్ల భారతదేశం సఫర్ అవుతుంది అని మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ఇప్పుడు పెట్రోలు ఎగ్జాంపుల్గా సామాన్య మానవునికి అర్థమయ్యేట్టు చెప్తున్నా, పెట్రోల్ వెహికల్లో డీజిల్ పోస్తే నడుస్తుందా మేడం? నడుస్తుందేమో సార్, నాకు అంత ఐడియా లేదు. నడుస్తుండొచ్చు. నడవదు పెట్రోల్ వెహికల్లో. ఓకే, పెట్రోల్ వెహికల్లో పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది. పెట్రోల్ వెహికల్లో డీజిల్ పోస్తే అది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన మనోభావాలు వేరు, మన మనోభావాలు పెట్రోల్ లాంటివి, శత్రు మనోభావాలు డీజిల్ లాంటి. ఆ డీజిల్ లాంటి మనోభావాలు ఉన్నోళ్ళు డీజిల్ రూట్లోనే వెళ్ళిపోతారు. పెట్రోల్ మనోభావాలు ఉన్నారు, పెట్రోల్ మనోభావాలు పోతాయి. పెట్రోల్ భగవంతుని విశ్వరూపం, డీజిల్ మానవుని విశ్వరూపం. ఇప్పుడు రెండు ఏకమైతే మొత్తం బండి వెహికల్ నడవదు, ముందుకు బ్లాస్ట్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, భగవంతుని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తనలో ఉన్న ఆత్మ పరమాత్మ. మీకు సింపుల్గా గతంలో ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. ఇది ఎగ్జాంపుల్గా నేను మేధావులకు చెప్తున్నా. ఒక సింపుల్గా ప్రతి మానవుని ఆత్మ పరమాత్మ అని ఒకటే చెప్తున్నా. నువ్వు నిద్రిస్తున్నావు, ఏం నిద్రిస్తుందా అని చెప్తున్నా నేను. నీ దేహంలో సైంటిఫిక్ ఆధారాలతో సహా నేను ప్రూఫ్ చేస్తున్నా. నీ దేహంలోకి వెళ్ళి ఆత్మ రిలీజ్ అయిపోతే మానవుడు అతి అన్కాన్షియస్ స్టేజ్లోకి పోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. ఆయన ఎంత కొట్టినా లేవడు. మళ్ళా ఆ ఆత్మ తిరిగి ఎంటర్ అయితే అదే ఆత్మ పరమాత్మ దేహంలోకి వస్తే అది మళ్ళీ ఆ దేహం మాట్లాడుతుంది. ఓకే, నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ప్రతి మానవుని ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మ దేహం ఉన్నంతసేపు ఆ మనిషి ప్రాణంతో ఉంటాడు. ఆ పరమాత్మ రిలీజ్ అయిపోతే అది దేహంతో మరణంతో సమానం. అంటే ఆత్మతోని మనం కొట్లాడుతున్నాం. ఆత్మ జన్మించిన ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపం అని భావిస్తాడు. కానీ మానవ శక్తి దేహం ఏంది, నాలో ఆత్మ లేదు, నేనే పెద్ద పౌరుడిని, నేనే గొప్ప అనుకుని నాకు ఎదురే లేదని కొట్లాడేది ఉగ్రవాది. తనలో ఆత్మ ఉంది, ఎదుటి వాళ్ళను 27 మందిని చంపినా వాళ్ళ ఆత్మ, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మళ్ళీ ఎట్లా జన్మిస్తారు పాపం, వాళ్ళు ఎట్లా అయ్యేదండి, వాడు 100 కోట్లు తీసుకుపోయినా మనం సంపాదించుకుంటాం. కానీ 27 మందిని హతమార్చిండే,
ఒక ఆత్మను పరమాత్మను నీకు దేహాన్ని దేహాన్ని మనకు విడదీసింది అంతే. ఆత్మ పరమాత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. ఆడ దేహం అంతమైపోయింది. ఆడ భగవంతునికి మరణం లేదు. ప్రతి ప్రాణజీవి మరణించిందంటే ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయినట్లాడ. కానీ ఆత్మకు శత్రువు కావద్దు ఎవరు, ఏ మానవుడు కూడా. ఆత్మకు శత్రువు అయినా ప్రపంచంలో ఏ మానవుడు యుద్ధం చేసినా తాను కొట్లాడే ఆ యుద్ధంలో యూజ్ చేసే పరికరాలు ఉంటాయి కదా మేడం, బాంబులు కానీ ఏదైనా వాళ్ళు యూజ్ చేసే ఎన్నో రైఫిల్స్ కానీ ఏదో రకరకాల యుద్ధానికి ఉంటాయి కదా మొత్తం, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి వాళ్ళవి. రైట్. మీరు చూడండి, మీరు ఇప్పుడు అద్భుతాలు ఏం జరుగుతాయంటే పాకిస్తాను ఏ ఊహకు మార్కులు పడవు. ఎందుకంటున్నంటే వాళ్ళ ఆత్మ విరుద్ధులు వాళ్ళు. ఓకే. ఆత్మ పరమాత్మ. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి హిందూ కూడా ఆత్మ భగవంతుడు ఉన్నాడు. ఆత్మ పరమాత్మ, ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపం అని సర్వ మతాలు భారతదేశంలో జీవిస్తున్నాయి. సర్వ మతాలు అందరూ ఒకటే, మతాలు వేరైనా కులాలు వేరైనా ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపం అని భారతదేశము జీవిస్తున్న ప్రతి పౌరుడు కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. రైట్. సో అదండి విషయం. భారతదేశం అసలు చెక్కు చెదరదు. 100% మళ్ళీ చెప్పుకుందాం మనందరం కూడా జై భారత్ అని. భారత్లో పుట్టినందుకు, ఈ భూగడ్డ మీద పుట్టినందుకు మనందరం గర్వించదగ్గ రోజులు మునుముందు ఉన్నాయి. చాలా గర్వంగా సెలబ్రేషన్స్ జరుపుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. వాటన్నిటికీ మనం వెయిట్ చేద్దాం. 100% ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పివి రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తూ, సార్ చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు నిజమవుతాయి, నిజమయ్యాక మళ్ళీ ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ షేర్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.